ఇబ్బంది లేకుండా ఉండే విధంగా ఈరోజు హాస్టల్. చిత్తూరు జిల్లా పలమనేరులో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేస్తూ రాష్ట్ర అభివృద్ధి సంక్షేమానికి కృషి చేస్తోందని టీడీపీ రాష్ట్ర మైనారిటీ అధ్యక్షుడు మౌలానా ముస్తాక్ అహ్మద్ అన్నారు. ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన సూపర్ 6 పథకాలు విజయవంతంగా అమలవుతున్నాయని, అభివృద్ధిని చూసి ఓర్వలేక వైఎస్ఆర్సీపీ విమర్శలు చేస్తోందని ఆరోపించారు. ప్రజలు తప్పుడు ప్రచారాలను నమ్మే పరిస్థితుల్లో లేరని పేర్కొన్నారు. అది మనం చెప్పుకోము. తల్లికి రైతు భరోసా కానీ పెన్షన్, ఎన్టీఆర్ భరోసా పెన్షన్, జగన్మోహన్ రెడ్డి 2000 3000 చేస్తానని అధికారంలో రాగానే 5-6 సూపర్ హిట్. ఎక్కడ చూస్తే ఇదే చర్చ. కొంతమంది ఓర్వలేక ఏడుస్తున్నారు. ఎవరు వాళ్ళు? వైసీపీ వాళ్ళు. ఎందుకంటే బాగు చేయాలని ఆలోచన ఉండదు. ఆధార్ ఇవ్వండి, మీరు గమ్యాన్ని చేరుకోండి, మీ అవసరాలు పూర్తి చేసుకోండి. ఫ్రీ శక్తి, గ్యాస్ సిలిండర్లు, తల్లికి వందనం పడింది, మొన్ననే పడిందా లేదా? అందరికీ పడిందా? ఇంట్లో ఎంతమంది బిడ్డ ఇస్తానని హామీ ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత తల్లుల ఖాతాలో జమ చేసాడా లేదా? మాట మీద నిలబడినాడా లేదా? వీళ్ళకేమి డిఎస్సి, మెగా డిఎస్సి చేత అయిందా? జగన్మోహన్ రెడ్డి చేత కానీ ప్రయత్నిస్తున్నారు కదా. అప్రమత్తంగా ఉన్నారు రాష్ట్ర ప్రజలు. ఒక్కసారి మోసపోయారు, ఇక మోసపోరు. బాబు గారు కావాలి, మళ్ళీ బాబు గారి రావాలని నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఉన్నారు. థ్యాంక్ యూ.